టూరిస్ట్ కంట్రీ థాయిలాండ్లో అగ్నిగుండంగా మారింది. థాయిలాండ్లో పరిస్థితి తాజాగా 51 సంఘటనలు జరిగాయి. 51 బాంబు పేలుళ్ళని కూడా చెప్తూ ఉన్నారు. బట్ అందులో కొన్ని బాంబు పేలుళ్ళు ఉన్నాయి. చాలా చోట్ల పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసమైంది. ఎక్కడ చూసినా కూడా అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి, ఒక అగ్నిగుండంలాగా మారినటువంటి పరిస్థితి, పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఇది ఒక కాన్స్పిరసీ, ఒక కుట్ర జరుగుతోంది అనేటువంటి ప్రిలిమినరీ వార్తలు అయితే వస్తున్నాయి. అసలు థాయిలాండ్లో 51 దాడులు కేవలం కొద్ది గంటల్లోనే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వాళ్ళ టార్గెట్ ఏంటి, బేసిక్గా ఇప్పటికున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మనం చూద్దాం. ఈ అటాక్స్ బేసిక్గా సౌత్ థాయిలాండ్, దక్షిణ థాయిలాండ్లోని నరాతివాట్, అలాగే పటాని, యాలా ప్రావిన్స్లో జరిగాయి. ప్రావిన్స్ అంటే మన దృష్టిలో స్టేట్స్, అక్కడ ప్రావిన్స్ అని మనం పిలుస్తాం. ఇవి చాలా కాలంగా తిరుగుబాటు కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతాలు. అంటే అక్కడ కూడా ఈ వేర్పాటువాదం, ఈ దరిద్రం అక్కడ కూడా ఉన్నది. మన దేశంలో ఎలాగైతే కొన్ని రాజకీయ పార్టీలు జమ్మూ కాశ్మీర్లో, అప్పుడప్పుడు తమిళనాడు కూడా అలాంటి వేర్పాటువాద వాసనలు వినబడుతూ ఉంటాయో, ఇక్కడ కూడా థాయిలాండ్లో కూడా బహుశా అలాంటి సమస్య అయి ఉండవచ్చు. థాయిలాండ్లో కూడా ఈ వేర్పాటువాద ఉద్యమంలో భాగంగానే ఈ తాజాగా జరిగినటువంటి దాడుల్లాగానే కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడు జరిగిందంటే ఆగస్టు 22 రాత్రి సుమారు 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు 4 గంటల కేవలం విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 అవర్స్లో ఈ 51 చోట్ల వేరువేరు ప్రాంతాల్లో అటాక్స్ జరిగాయి. చాలా చోట్ల షాపులకు నిప్పు పెట్టేశారు, కొన్ని చోట్ల పెట్రోల్ బాంబులు విసరడము, ఇదంతా కూడా చాలా పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. మొత్తం 21 జిల్లాల్లో 51 సంఘటనలు జరిగినట్టుగా ఇప్పటికి వస్తున్నటువంటి మీడియా రిపోర్ట్స్. అయితే ఇది ఈ 51 దాడిలో ఏం జరిగింది అంటే, కొన్ని చోట్ల బాంబులు అంటే ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాలు ఉపయోగించినట్టుగా తెలిసింది. కొన్ని చోట్ల నిప్పు పెట్టడము, ప్రభుత్వ కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి, వాహనాలకు నిప్పు పెట్టారు, రైల్వే ట్రాక్లను కూడా బాంబులు పెట్టి పేల్చేశారు, టెలికాం టవర్లు, సీసీటీవీ వ్యవస్థను కూడా టార్గెట్ చేసుకొని ఈ అటాక్స్ అన్నీ కూడా జరిగినట్టుగా మీడియా చెప్తుంది. ఈవెన్ థాయిలాండ్లో ఉన్నటువంటి పోలీసులు, అధికారులు కూడా అదే చెప్తున్నారు. ఎంతమంది చనిపోయారనే దానికి సంబంధించి ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఒక అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు. కొంతమంది గాయపడ్డారు, కానీ ఎంతమంది చనిపోయారు అనే దానికి సంబంధించి మాత్రం ఇంతవరకు ఒక స్పష్టమైనటువంటి రిపోర్టు ఆ ప్రభుత్వం, థాయిలాండ్ ప్రభుత్వం చెప్పలేదు. కాకపోతే కొంతమంది గాయపడినట్టుగా తెలుస్తుంది. ఈవెన్ అల్ జజీరా ఛానల్ కానివ్వండి, ఏఎఫ్పి ఛానల్ కానివ్వండి, కొంతమంది గాయపడినట్టుగా మాత్రం రిపోర్ట్స్ వస్తున్నాయి. చనిపోయినట్టుగా ఇంతవరకు ఎక్కడ రిపోర్ట్స్లో రావట్లేదు. మరి ఎవరు చేశారు ఇంత పెద్ద విధ్వంసం, ఎవరు సృష్టించారు, ఎవరికి అవసరం అంటే ఇంతవరకు ఏ సంస్థ కూడా అఫీషియల్గా క్లెయిమ్ చేసుకోలేదు. ఇది మేమే చేసినటువంటి దాడి అని చెప్పి ఇంతవరకు క్లెయిమ్ చేసుకోలేదు. కానీ అనుమానం ఏంటంటే ఈ డెఫినెట్గా ఈ బీఆర్ఎన్ అంటారు, బారిసన్ రెవల్యూషన్ నేషనల్, అక్కడ తిరుగుబాటు సంస్థ, వేర్పాటువాద సంస్థ, దక్షిణ థాయిలాండ్లో సెపరేటిస్ట్ ఇన్సర్జెంట్ ఆర్గనైజేషన్ అది. ఇక్కడ మన దేశంలో జమ్మూ కాశ్మీర్లో ఉన్నట్టే అక్కడ కూడా ఈ బీఆర్ఎన్ అలాంటి సంస్థలాగానే కనబడుతోంది. వాళ్ళు చేసినటువంటి దాడిలాగానే కనబడుతోంది. ఎందుకంటే దీర్ఘకాలికంగా ఎప్పటి నుంచో వాళ్ళు పోరాటం చేస్తున్నారు. బహుశా వాళ్ళు చేసినటువంటిది బహుశా 1-2 రోజుల్లో దీనిపైన స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే ర్యాండమ్ వైలెన్స్ కాదు, కోఆర్డినేటెడ్ అన్రెస్ట్ ఆపరేషన్ లాగా కనిపిస్తోంది. కొన్ని ఎందుకంటే మణిపూర్లో మనం జరిగినటువంటి అల్లర్లు కానివ్వండి, కొన్ని దేశాల్లో చిన్న సంఘటనలు ఒక్కసారిగా రాత్రికి రాత్రే చిరుగు గాలివానలాగా, దావానలాగా వ్యాపించేస్తూ ఉంటాయి. బట్ ఇలాంటివి జరిగినప్పుడు జనరల్గా ఆయా దేశాల్లో ఏం జరుగుతుందంటే రెజీమ్ చేంజ్ అనేటువంటి మాట వినబడుతుంది. మరి ఇక్కడ జరిగినటువంటి 51 పేలుళ్ళు ప్రభుత్వాన్ని కిందకి దించేయడానికైనా, గద్దె దించేయడానికైనా, లేకపోతే ఇంకా వేరే ఉద్దేశం ఏమైనా ఉన్నదా? ఎందుకంటే ఆ తిరుగుబాటు చేసినటువంటిది అనుమానిస్తున్న దాని ప్రకారము తిరుగుబాటు సంస్థ, వేర్పాటువాద సంస్థ బీఆర్ఎన్ అని చెప్తూ ఉన్నారు. మరి డెఫినెట్గా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏదైనా పెద్ద దేశం వాటి వెనక ఉంటేనే తప్పితే వాళ్ళంతా సాహసం చేయరు. మామూలుగా ఈ వరల్డ్ అంతా 2 భాగాలుగా విడిపోయి కనిపిస్తుంది. ఒకటి రష్యా బాక్స్లో ఉంటుంది, ఇంకొకటి అమెరికా బాక్స్లో ఉంటుంది, ఒక్కోసారి చైనా కూడా అటు ఇటు జంప్ చేస్తూ ఉంటుంది. మరి ఈ థాయిలాండ్లో జరిగినటువంటి ఈ దాడుల వెనక, ఈ 51 బాంబు పేలుల వెనక ఎవరి హస్తం ఉందనేది ప్రస్తుతానికైతే ఎక్కడా ఎలాంటి విశ్లేషణలు కనిపించట్లేదు. కానీ రెజీమ్ చేంజ్ ఆపరేషన్ అయి ఉంటే కనుక డెఫినెట్గా అమెరికా హస్తం ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఇంకా నిర్ధారణ కాలేదు. చూడాలి రాబోయే కొన్ని డెవలప్మెంట్స్. మరి థాయిలాండ్లో ఈ పరిస్థితులు ఇక్కడతో సద్దుమణుగుతాయా, లేకపోతే సిరీస్ ఆఫ్ అటాక్స్ లాగా మరికొన్ని జరిగేటువంటి అవకాశం ఉందనేది చూడాల్సినటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.